ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమాయం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషాత్ శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికి కూడా ఈ గీతాసారం తరగతికి స్వాగతం. మనం ఇప్పటి వరకు 3 అధ్యాయాలు చర్చించుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయం. ఓకే, 4వ అధ్యాయం వచ్చేసి దివ్య జ్ఞానం. ఈ అధ్యాయం మొదలు పెట్టే ముందు ఒకసారి చూద్దాం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, అదేవిధంగా మొదటి అధ్యాయంలో ఏం తీసుకున్నాం అనేది. మొదటి అధ్యాయం జనరల్ గా అర్జునుడు ఈ కురుక్షేత్ర యుద్ధ రణరంగంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు ఇరు సేనల్ని చూడాలని కోరుకుంటాడు. ధృతరాష్ట్ర వాచితో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈయన అర్జునుడు యుద్ధం చేయకూడదు అనడానికి 4 కారణాలు చెప్తాడు. కారణాలు చెప్పిన తర్వాత అయినా కూడా తన మనసు సంతృష్టి చెందదు. ఆ కారణాలన్నీ ఉన్నా సరైన కృష్ణునికి శరణాగతుడవుతాడు. అయిన తర్వాత 2వ అధ్యాయంలో ఈ ఆధ్యాత్మిక జీవితానికి పునాది ఏమిటంటే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత తన జీవితం వ్యవహారం ఎలా ఉంటుందని చూసాం. దాని తర్వాత ఆత్మారామ స్థాయికి రావడం, ఆయన యొక్క లక్షణాలు ఎలా అయితే ఆత్మారాముని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, తన స్వధర్మం చేస్తూనే నిత్య ధర్మం పైన ఫోకస్ ఉంటుంది. తర్వాత ఏంటి, ఈ తాబేలు ఎలా అయితే వ్యవహరిస్తుందో అలా వ్యవహరిస్తాడు అనేది మనం చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3వ అధ్యాయం. మరి కర్మ చేయడం గురించి, సన్యాసం గురించి అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన తర్వాత చెప్తారు, ఒక వ్యక్తి నువ్వు ముఖ్యంగా అర్జున నువ్వు కర్మయోగమే చేయాలి, జ్ఞానయుగంకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఇంద్రియాలను కొంతకాలం నిగ్రహించుకోవచ్చు, ఇది చాలా కాలం నిగ్రహించుకోలేడు. ఎందుకంటే మనసు ఏ దానిపైన చరిస్తుందో ఆ పనిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనసు శుద్ధి కావాలి. తర్వాత అలా కాకపోతే ఏంటి, మిథ్యాచారి అని అంటారు. కాబట్టి నువ్వు మిథ్యాచారిగా మారొద్దు అని చెప్తాను. సరే, మరి ఏం చేయమంటావు అంటే నాకి అర్పించు కర్మలన్నీ అని చెప్తారు. యజ్ఞ శిష్టాశనష్టంతో ముచ్చంతే సర్వకెలిపిశ్రీ. యజ్ఞం కోసం నువ్వు కర్మ చేయాలి అని చెప్పి. సరే, యజ్ఞం కోసం కర్మ అందరూ చేయలేకపోవచ్చు. మరి మీ యొక్క అడ్వైజ్ ఏంటి, దానికి మీ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే దానికి భగవంతుడు చెప్తారు, ఈ యోగానిచ్చిన గురించి చెప్తారు. జంతు జీవితం, తర్వాత కర్మకాండ, కర్మయోగంలో సకామ కర్మ, నిష్కామ కర్మయోగం, దాని తర్వాత జ్ఞానయోగం తర్వాత అష్టాంగ యోగం, తర్వాత భక్తి యోగం గురించి మనం చూసిన తర్వాత అర్జునుడు మళ్ళీ అంటాడు, అయ్యో నాకు ఎలాంటి కోరికలు లేవు కాబట్టి నేను ఖచ్చితంగా జ్ఞానయోగానికి సరిపోతాను కృష్ణ అంటే. లేదు నాయనా, నువ్వు శ్రేష్ఠునివి సొసైటీలో కాబట్టి నువ్వు అందరికీ క్షత్రియ ధర్మాన్ని పాటించి అందరికీ నువ్వు ఒక ఉదాహరణగా నిలవాలి అని చెప్తే, లేదు నేను ఉదాహరణగా నిలుస్తాను, కానీ ఎవరైతే జ్ఞానయోగాన్ని పాటిస్తున్నారో, ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళకి నేను ఉదాహరణగా నిలుస్తాను అని చెప్తాడు. నువ్వు ఇట్లా వచ్చినావా అని మళ్ళీ కృష్ణ చెప్తాడు, ప్రకృతి క్రియమానాన్ని గుణైకరమాని సర్వశ. ఓ నువ్వు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అర్జున, ఈ కార్యాలన్నీ చేసేది త్రిగుణాలు. ఎలా అయితే ఉదయం ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా ఒక వ్యక్తి వ్యవహరిస్తాడు, అట్లా నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు, నీ గుణాల ప్రభావం వల్ల రేపు ఇంకోలాగా అంటావు. కానీ నీ కర్మలు నడిపించి మమత్వం లేకుండా నువ్వు పని చేయడం నేర్చుకోవాలి.
సరే నేను కొన్నిసార్లు ఉత్సాహాన్ని కోల్పోతా అంటే కోల్పోతున్నాను. పాపం చేయడానికి, తప్పులు చేయడానికి ప్రతి వ్యక్తికి ఏదో ఫోర్స్ వచ్చినట్టు వస్తుంది. కానీ మంచి చేయడానికి ఉత్సాహం రాదు. ఎందుకు అంటే ఇది కామయేష క్రోధయేష రజోగుణ సంపద అని కామం కారణం అని చెప్తారు. ఆ కామం ఉండే ప్లేస్ అది నిత్య వైరి అని చెప్తారు. నిత్య వైరి అయితే అది ఉండే ప్లేస్ ఏంటంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకార బుద్ధి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. బుద్ధి వికసితమైనప్పుడు సంపూర్ణంగా ఇంద్రియాలు, మనసు కూడా నిగ్రహించబడితే కామం వెళ్ళిపోతుంది అని చెప్తారు. బుద్ధి వికసించాలంటే ఏం కావాలి? దివ్య జ్ఞానం కావాలి. ఈ 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి కనెక్షన్ ఈ దివ్య జ్ఞానం. కాబట్టి మనం ఈరోజు దివ్య జ్ఞానం అనే అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. అందరూ చాలా శ్రద్ధగా వినండి. సో చూడండి, దివ్య జ్ఞానం అంటే ఏంటి, మనం దానిని ఎలా పొందుతాం? ఈ దివ్య జ్ఞానం అంటే ఏంటి? ఫస్ట్ ఈ అధ్యాయంలో నేర్చుకునబోయేది దివ్య జ్ఞానం అంటే ఏంటి, దాన్ని పొందే మార్గం ఏంటి, ఎలా పొందాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మనం ఏ గురువుని అనుసరించాలి? జ్ఞానం అన్న వెంటనే, ఏదైనా నాలెడ్జ్ అంటే జ్ఞానం అన్న వెంటనే ఏంటి? గురువు అవసరం. సరైన గురువు ఎవరు అనేది కూడా మనం చూస్తాం. భగవంతుడు చెప్తున్నాడు మొదటి శ్లోకంలోన, శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురీక్ష్వాకవే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, నశింపులేనటి ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివాస్వానునికి బోధించాను. వివాస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా, మనువు తిరిగి దానిని ఈక్ష్వాకునకు ఉపదేశించారు. అంటే కృష్ణ భగవానుడు తను చెప్పడాన్ని కొనసాగిస్తున్నారు. ఈ 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఆయన చెప్తున్నారేమని, ఈ జ్ఞానాన్ని నశింపులేనట్టి యోగం, ఇది ఎప్పటికీ నశించదు. దీన్ని నేను సూర్యదేవునికి ఎప్పుడో చెప్పాను అని చెప్తున్నాను. సూర్యదేవుడు ఎవరికి? మానవులకు పిత అయిన మనువుకి, మనువు దాన్ని ఈక్ష్వాకు రాజుకి చెప్తుంది. సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ భగవంతుడు ఉన్నారు బ్లూ కలర్ లో. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ వివస్వానుడు అంటే సూర్యదేవుడు ఎవరు చెప్పినారు? మనువు, రాజుకి, మనువుకి. ఇట్లా ఇది గురు శిష్య పరంపరలో వస్తుంది. అంటే ఇక్కడ కృష్ణుడు గురువు, తర్వాత శిష్యుడు ఎవరు? సూర్యదేవుని తర్వాత మళ్ళీ మనువు తర్వాత ఈక్ష్వాకు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరి పరంపర ద్వారా వస్తుంది గురువు, తర్వాత శిష్యుడు. ఈ పరంపర అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ జ్ఞానాన్ని మనకి అదే రకంగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ 3 ఉదాహరణలు మనం చూడొచ్చు. శిల ప్రభుపాదుల వారు ఈ మీ అందరూ వినే ఉంటారు, మన శరీరంని ఒక రథంతో పోలిస్తే అందులో ఇంద్రియాలు వచ్చేసి గుర్రాలు మనకి భగవద్గీత చెప్తుంది. తర్వాత ఈ చోదకుడు వచ్చేసి బుద్ధి, పగ్గాలు వచ్చేసి మనస్సు, తర్వాత దాంట్లో ఉండే ఈ రథసారథి వచ్చేసి ఈ బుద్ధి, దాంట్లో ప్రయాణికుడు వచ్చేసి ఆత్మ. అలా పోలుస్తారు. దాన్ని మన ఆచార్యులు ఎట్లా చెప్తారంటే, ప్రభుపాద వారు ఎలా రాశారంటే, అందరూ దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా వచ్చే కొద్ది జనరేషన్స్ మారే కొద్ది ఏంటంటే ఈ అండర్స్టాండింగ్ లేదు. గుర్రాలు ఇవన్నీ వాళ్ళు చూడరు, గుర్రబ్బర్లు ఇవన్నీ కదా, రథాలు. అందుకని ప్రభుపాద వారు కార్ ఎగ్జాంపుల్ ఇస్తారు. మన శరీరం కార్ అనుకోండి, అందులో స్టీరింగ్ వచ్చేసి మనస్సు, నడిపేవాడు బుద్ధి, తర్వాత అందులో కూర్చొని ప్రయాణించే వ్యక్తి ఆత్మ అని చెప్తారు అనమాట. సో అట్లా మనకి ఈ ఆధ్యాత్మికమైన దివ్య జ్ఞానాన్ని ఏంటి, అక్కడున్న జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ లో కాలమాన పరిస్థితులను బట్టి మనకు అందించేదానికి పరంపర అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ టెలిస్కోప్ ఉదాహరణ కూడా ఉంది. ఒక ఉదాహరణ, టెలిస్కోప్ ఏంటి, దూరం ఉన్న విషయాన్ని మనకు దగ్గర చేసి, అంటే లెన్స్ మార్చే కొద్దీ మనకి దగ్గరగా కనిపిస్తుంది. అట్లా ఈ లెన్స్ వేసి చూపిస్తారు అనమాట మనకి గురు పరంపరలు. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఉపయోగించని మార్గం, ఉపయోగించిన మార్గం అని 2 ఉన్నాయి. ఒక దారి ఉందనుకోండి, మన పొలానికి, ఇంటి నుంచి పొలానికి దారి ఉంది. దాన్ని మనం రెగ్యులర్ గా ప్రతిరోజు కానీ సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటే ఏమైతుంది, ఆ దారి అలాగే ఉంటుంది అనమాట, మనకు కనిపిస్తుంది. అదే కొన్ని రోజులు మనం ఆ దారిలోనే వెళ్ళకుండా ఉన్నాం అనుకోండి, ఏమైతుంది, అంత గడ్డితో కప్పుకుపోతుంది. ఇట్లా ఈ జ్ఞానం కూడా ఏమైతుంది, మనం ఈ
పరంపరలో వస్తూ ఉంటే ఏమైతుంది, అందరి ద్వారా అట్లా కొనసాగుతూ ఉంది అనమాట. ఒక శిష్యుడు గురువు శిష్యుడు గురువు శిష్యుడు అట్లా కొనసాగుతుంది. అది బ్రేక్ అయినప్పుడు ఇట్లా గడ్డి ముంచినట్టు ఎన్నెన్నో అపసంప్రదాయాలు సిద్ధాంతాలు వస్తాయి అన్నమాట. చూద్దాం. ఇంకా ప్రభుపాద వారు మన ఈ భగవద్గీతకి యథాతథం యాజ్ ఇట్ ఈస్ అని పేరు పెట్టారు. ఎలా అది ప్రూవ్ చేస్తారంటే చూడండి, ప్రభుపాద వారు ఎక్కడ చూసినా కూడా ఆ, చెప్తారు. మీరు చదివితే భగవద్గీతలో శ్రీల జీవ గోస్వామి ప్రభుపాద ఇలా చెప్పారు, సనాతన గోస్వామి ఇలా చెప్పారు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఇలా చెప్పారు, బలదేవి విద్యాభూషణుల వారు ఇలా చెప్పారు. అంటే ప్రతి సందర్భంలో కూడా పూర్వపు ఆచార్యులని ప్రస్తావిస్తూ వస్తారన్నమాట శ్రీల ప్రభు. ఇది యథాతథమైన జ్ఞానం అని చెప్పడానికి. ఇంకా తను ఏదైనా క్రెడిట్ ఉందంటే, తనకి ఏదైనా ఆ ఈ ప్రతిష్ట లభిస్తుందంటే ఆ ప్రతిష్ట అంతా కూడా వాళ్ళ గురువుకి ఇస్తారనమాట. ఇది నా గురువు ఇచ్చిన జ్ఞానమే అని చెప్పి. ఇంకొక విషయం చెప్తున్నారు. ఇదంతా కూడా నేను మా ఆచార్యులు ఏదైతే ఇచ్చినారో దాన్ని నేను అట్లే అదే విధంగా కాపీ కొట్టాను అని చెప్పని ప్రభుపాద వారు ఈ ఉపోద్ఘాతంలో చెప్తారు. పరిచయం ఉపోద్ఘాతం అక్కడ ప్రభుపాద వారు వివరిస్తారు. కాబట్టి ఎవరైనా చెప్తారా చెప్పండి, ఎవరైనా బుక్ పబ్లిష్ చేస్తే నేను ఆ వ్యక్తిని కాపీ కొట్టానని ఎవరు చెప్పరు. కానీ ప్రభుపాద వారు వినయంగా చెప్తున్నారు ఏంటి, ఈ దివ్య జ్ఞానం అనేది మనం ఏదో కల్పితంగా తయారు చేసేది కాదు, ఇది గురు శిష్య పరంపరలో రావాలి అనే విషయాన్ని ఉద్ఘాటించడం కోసం ప్రభుపాద వారు చెప్తారు. ఇదంతా నేను కాపీ కొట్టానని చెప్తారు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఫలేన పరిచయ, అంటే దాని యొక్క ఫలితాన్ని బట్టి మనకి పరిచయం అవుతుంది. ఈ భగవద్గీతని యథాతథం భగవద్గీతని చదివిన తర్వాత ఎంతో మంది మూర్ఖులు కూడా ఉత్తమ వైష్ణవులైనారు కదా. కాబట్టి అలా మనకి అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల్లో చాలా మంది వాళ్ళు శుద్ధ వైష్ణవులై ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీని యొక్క ఫలితంని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, ఈ జ్ఞానాన్ని పొందేది ఎలా, మరి ఎలా పొందడం? ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఎక్కడ నుండి లభిస్తుంది? చూడండి, ఇప్పుడు ఒక ఇంటి గురించి తెలుసుకోవాలంటే, లేదంటే ఒక వస్తువు, ఇప్పుడు కారు ఉందనుకోండి, ఏదైనా మారుతి సుజుకి కారు ఉందనుకోండి, ఆ కారు కంపెనీ ఓనర్ని లేదంటే కంపెనీలో మేనేజర్ని అడిగితేనే తెలుస్తుంది ఆ కార్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి. ఒక ఇంటి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంటి ఓనర్నైనా అడగాలి, లేదంటే ఆ ఇంట్లో అద్దె ఉన్న వ్యక్తులనైనా అడగాలి ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనేది. సో అట్లా ఈ భగవద్గీత జ్ఞానాన్ని కూడా మనము భగవంతుని నుండి అయినా వినాలి, లేదంటే భగవత్ ప్రతినిధుల ద్వారా అయినా వినాలి. అర్జునునికి ఆ దృష్టం కలిగింది ఏంటి, డైరెక్ట్ గా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుతో వినడం. కానీ మనకు కూడా అదే అదృష్టం ఏంటి, పరంపరలో లభిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు అనుకోరాదనమాట, నేను చదువుతానులే నాకు అర్థమవుతుంది లేని భగవద్గీత అర్థం కాదు. అలా గురు శిష్య పరంపరలో వింటేనే అర్థమవుతుంది. సో కొన్ని పుస్తకాలు అర్థం కావచ్చు కొంతవరకు, కానీ భగవద్గీత అర్థం కావాలంటే ఏంటి, మనకి ఇంకా ముందు కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మార్గం ఏంటి, కిటికేంటి అనే విషయాన్ని కూడా చెప్తారు. ఓన్లీ చదువు వచ్చినంత మాత్రాన కాదు, దానికి కావలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు కూడా మనకి ముందు వివరిస్తాయి. సో ఈ విషయాన్ని కూడా చెప్తున్నారు ఏమని భగవంతుడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఓ ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైంది, అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఈ జ్ఞానము చాలా గురు శిష్య పరంపరలు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు స్వీకరించారు, కానీ కొంతకాలానికి ఇది ఆ నశించినట్లుగా అనిపిస్తుంది. అంటే గురు శిష్య పరంపర ఆ చైన్ తెగిపోయినట్టుగా ఉంది అని చెప్పని చెప్తున్నారు. సో అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, భగవంతుడు మళ్ళీ నీకు ఈ విషయాన్ని నేను తిరిగి చెప్తున్నాను అని చెప్పడానికి. ఈ భగవద్గీత వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ చూడండి, మనకి ఈ స్లైడ్ లో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక తండ్రిగా కుటుంబంలో ప్రతి బిడ్డ యొక్క లక్షణాలు తెలుసుకొని వారికి అవసరమైన వాటిని అందజేస్తారు. తన పిల్లల గురించి బాగా తెలిసిన భగవంతుడు ఈ పుస్తకం ద్వారా వారికి కావలసినవి కూడా ఇస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ భగవద్గీత యొక్క జ్ఞానం ద్వారా తన పిల్లలందరికీ, అందుకే ముందు అధ్యాయాల్లో చెప్తారు, మమైవాంశు జీవులోకి జీవభూత సనాతన అని కృష్ణుడు, అంటే అందరూ నా యొక్క పిల్లలేంటి. దీని వల్ల వచ్చే లాభం ఏంటంటే పరివర్తన, ద్వేషం నుంచి ప్రేమ ఉద్భవిస్తుంది, ద్వేషం అంతా పోతుంది భగవద్గీతని మనం జ్ఞానాన్ని పొందడం ద్వారా. స్వార్థం పోయి దయ కలుగుతుంది. స్వార్థం అంటే ఏంటి, నాకే కావాలని. దయ అంటే ఏంటి, అందరూ హ్యాపీగా ఉండాలని అనుకోవడం. కోపం పోతుంది, స్నేహం వస్తుంది.
దీంతో సమాజంలో మార్పు వస్తుంది. సో ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి కృష్ణుడు అర్జునుని ఎందుకు ఎంచుకున్నాడు అని ఎవరైనా అనుకోవచ్చు. దానికి సమాధానం ఇది. సయేవాయం మయాద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుడుత్తమం. నీవు నా భక్తుడివి, అంతేకాక నా మిత్రుడివి. అందుకే ఈ యోగ శాస్త్రము యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధం గురించిన ఈ పురాతన శాస్త్రమును ఈ రోజు నాచి నీకు చెప్పబడింది. ఈ జ్ఞానం నీకు ఎట్లా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మిత్రునివి, నాకు భక్తునివి కూడా. ఏంటి భక్తుడు కాబట్టి, భక్తుడు అంటే ఏంటి? భగవంతుని అర్థం చేసుకునేవాడు. ఆ భక్తుడు అంటే ఏంటి? అర్థం చేసుకునేది. సో ఈ 5 నుంచి 10వ శ్లోకం వరకు భగవంతుడు తన ఐశ్వర్యం గురించి మనకు జ్ఞానోపదేశం చేస్తారు, మరియు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నుండి భగవంతుడు ఎవరు, భగవంతుని యొక్క ఐశ్వర్యాలు ఏమిటి, జీవుడు మరియు భగవంతుని మధ్యలో ఉండే సంబంధం, ఈ 3 విషయాలు మనకు అర్థమైంది. ఏంటి 3 విషయాలు అంటే అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5 నుంచి 10వ శ్లోకం వరకు ఏంటి, ఈ భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని ఐశ్వర్యాలు ఏమిటి, తర్వాత జీవునికి భగవంతునికి మధ్యలో ఉండే సంబంధం ఏంటి అనే 3 విషయాల్ని వివరిస్తారు. సో ఇక్కడ చూద్దాం. భగవంతుడు చెప్తారు, అర్జునుడు అడుగుతారు అనమాట. యాక్చువల్ గా 4వ శ్లోకంలో, కృష్ణ నువ్వు ఇది ఎప్పుడు సూర్యదేవునికి చెప్పినావని అడుగుతున్నావు అని చెప్తున్నారు మీరు. మనం వయసులో చూసుకుంటే మీరు నేను ఒకే సందర్భం, అంటే అట్లీస్ట్ మీరు కొంచెం పెద్దవారు అనుకోండి, మనం ఒకే సందర్భంలో జన్మించినాము. సూర్యదేవుడు ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎలా పొత్తు కుదురుతుంది? ఆయన ఎప్పుడో జన్మించినారు, మీరేమో ఆయన చెప్పినానని అంటున్నారు అంటే దానికి సమాధానంగా ఈ విషయం చెప్తున్నారు భగవంతుడు. అని నా కోరిక ప్రకారం నేను స్వతంత్రంగా జీవిస్తాను, కానీ జీవుడు ఎలా జీవిస్తారంట? కర్మ ప్రకారం జన్మ తీసుకుంటారు. భగవంతుని యొక్క దేహం ఏంటి? దివ్యమైన దేహం. భౌతిక శరీరం. దివ్యమైన దేహం అంటే అది చలి, వాన, ఎండ, గాలి ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ఏటికి చెల్లించదు అనమాట. వానికి ఏంటి మార్పులకు గురి కాదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. తర్వాత మునుపటి అవతారాలన్నింటినీ గుర్తుంచుకోవడం. భగవంతునికి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది, ఈ ఇంటెలిజెన్స్, బుద్ధి సంపూర్ణంగా అన్ని గుర్తుంటాయి అన్నమాట భగవంతునికి. గత జన్మల జ్ఞాపకం ఉండదు. నీకు గుర్తు లేదు అర్జున, మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం, నాకు అవన్నీ గుర్తున్నాయి. వేదాహం సమతీతాని వర్తమానాని చర్జున భవిష్యాన్ని చెబుతాని మాంత వేదన కష్టన. నీకు తెలియదు అర్జున, నాకు గుర్తుంది అని చెప్పు. కాబట్టి భగవంతుడు ఎక్కడ, ఎందుకు, ఎలా అవతరిస్తాడు అనే విషయాన్ని మనం ముందు శ్లోకాల్లో మళ్ళీ చెప్తాడనమాట. నా కోరిక ప్రకారం స్వతంత్రంగా జీవిస్తానని ఇక్కడ చెప్తున్నాడు. అదే ఎలా జీవిస్తాడనే విషయాలు ముందు చెప్తాడు. ఎందుకు మరియు ఎప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు చూడండి. యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మశ్చ తదాత్మానం సృజామ్యహం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో, ఓ అర్జున ఆ సమయంలో నేను అవతరిస్తాను. కృష్ణుడు చెప్తున్నాడు, ఎప్పుడు నేను అవతరిస్తాను, ఎప్పుడు నేను వస్తాను ఈ ప్రపంచానికి అంటే, తన దివ్యమైన శరీరంలో వస్తాడు. ఎప్పుడంటే ఈ సందర్భం. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, ఆ ధర్మం వృద్ధి నందుతుందో, ఆ సమయంలో భగవంతుడు సో అవతరించినప్పుడు ఏం చేస్తాడు? ఈ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్ములను కాపాడడానికి, దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మమును తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. భగవంతుడు చెప్తున్నాడు ఏంటంట, ధర్మాత్ములని రక్షించడం కోసం, దుష్టులని, దుర్మార్గులని దునుమాడడం కోసం, తర్వాత ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేయడం కోసం భగవంతుడు ఎందుకు వస్తానంటే ఈ కారణం. సరే, మరి ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? దివ్య జ్ఞానం అవసరం ఏమిటి అంటే చూడండి, అసలు దివ్య జ్ఞానం యొక్క అవసరం ఏంటి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనలో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవునిపై కొంత విశ్వాసం. మీరు ఎవరినైనా అడగండి, భారతదేశంలో ముఖ్యంగా చాలా మందికి కృష్ణుడు అంటే తెలుసు. కృష్ణుడు అంటే ద్వారకలో జైల్లో జన్మించినాడు, వాళ్ళ కంసునితో పోరాడినాడు, తర్వాత ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తినాడు. ఇట్లా చాలా ఓయమ్మ ఆయన 16,000 మంది భార్యల్ని కూడా చేసుకున్నాడు. 108 మంది భార్యలు, 16,108. అందరూ చెప్తారు ఈ విషయాలు కదా.
ఈ విషయాలతో ఎవరు కూడా భగవంతునితో తనకు ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోలేరు అన్నమాట. ఆయన పైన పూర్తి విశ్వాసము పెంపొందినప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ అదే విధంగా అలా చెప్పిన మనకు చాలా సందేహాలు ఉంటాయి. అది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? అట్లా డౌట్స్ కూడా సందేహాలు కూడా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ దివ్య జ్ఞానం ద్వారా అనేది పూర్ణ విశ్వాసము పెంపొందుతుంది. ఇది ఇది కోమలమైన విశ్వాసం అన్నమాట. దీని ద్వారా మనం భగవంతుని చేరు. అన్ని సందేహాలు ఈ దివ్య జ్ఞానం ద్వారా ఏంటి? మనకున్న సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. మనకి సంపూర్ణ విశ్వాసం వస్తుంది భగవంతుని పైన. అది దీని యొక్క లాభం. చూడండి భగవంతుడు చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మలు దివ్య స్వభావం తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును చేరుతారు. సో ఎవరైతే భగవంతుని యొక్క జన్మము కర్మల్ని దివ్య స్వభావాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ శరీరాన్ని వదిలిన తర్వాత ఏంటి? వాళ్ళు తిరిగి భగవద్ధామాన్ని చేరుకుంటారంట. అంటే భగవంతునితో సాన్నిధ్యంలోకి వెళ్తారు. నిత్యధామం, ఎప్పటికీ అవ్యయమైన ధామం అది అని చెప్పని భగవంతుడు చెప్తాడు. తత్వతః, తత్వతః అంటే తత్వం రీత్యా, ఈ భగవంతుడిచ్చిన నాలెడ్జ్ రీత్యా, ఆ జ్ఞానం రీత్యా తెలుసుకున్నవారు, సహజంగా కాదు, లోకోక్తుల ద్వారా కాదు, తత్వం ద్వారా తెలుసుకున్న వారు మాత్రమే చేరుకుంటారు. సందేహం చూడండి, ఈ మీరు మొదటి సందేహం ఏంటి? మీరు ఎవరిని పూజించినా అందరూ ఒకే లక్ష్యాన్ని చేరుకుంటారా? ఇది ఈ సందేహం కూడా ఉంటుంది. ఇక్కడ ఏమని నా ధామాన్ని చేరుకుంటారని కృష్ణుడు ముందు శ్లోకంలో చెప్పినాడు. ఇక్కడ చూడండి, ఆ భగవంతుడు చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు చొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. కృష్ణుడు చెప్తున్నాడు. చాలా మంది మనం వింటుంటాం, యతోమత్ తతోపత్, అంటే నువ్వు ఏ విధంగా ఎవరిని పూజించినా నువ్వు ఒకే గమ్యానికి చేరుకుంటావు అని చెప్పండి, నీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటావు. అందరూ దేవతలు ఒక్కటే, అంతా ఒకటే అని చెప్పని చెప్తారు. కాదు, అంతా ఒకటే ఎలా అవుతుంది? మనం ఉదాహరణకి చూడండి, బస్ టికెట్ హైదరాబాద్కు తీసుకున్నాం అనుకోండి, మనం బెంగళూరుకి వెళ్తామా? వెళ్ళాం. మనం బెంగళూరుకి వెళ్ళాలంటే బెంగళూరు టికెటే తీసుకోవాలి, హైదరాబాద్కి వెళ్ళాలంటే హైదరాబాద్ టికెట్ తీసుకోవాలి. అంతే కదా. ఇక్కడ అదే భగవంతుడు, దేవతలు, విష్ణువు, కృష్ణుడు అందరూ ఒకే స్థాయిలో ఉన్నారా? ఇదొక సందేహం. ఏంటి అందరూ ఒకే స్థాయిలో ఉన్నారా అనేది? అంతే కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అందరూ ఒకే సమానం, అంతా ఒకటి అని చెప్తుంటారు. కాదు, భగవంతుడు ఎలా అంటే, ఈ ఒక ఇల్లు ఉంటది, ఇంటిలో అందరూ ఒకటే అని ఎలా అంటాం? మనం అనలేం. ఇంటి పెద్ద ఉంటారు, వాళ్ళ ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటారు, అంటే మాతాజీ ఉంటారు, తర్వాత పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తుంటారు. అందరూ ఒకే కార్యక్రమం చేయట్లేదు. ఇంటి పెద్ద చేసే కార్యక్రమం వేరు, మాతాజీ చేసే కార్యక్రమం వేరు, పిల్లలకు పనులు వేరు, ఒక్కొక్కరి పనులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అదే విధంగా ఆ దేవాది దేవుడు ఒకరు ఉంటారు, ఈశ్వర, ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ సపరేట్ గా ఉంటారు. అట్లా మనం ఎవరిని పూజిస్తే వాళ్ళు ఆయా స్థానాలకి చేరుకుంటారు. అంటే మనం ఎందుకు ఈ విషయం మనం ప్రస్తావిస్తున్నామంటే, చూడండి, ఈ అధ్యాయం ఏమి ప్రస్తావిస్తుంది? భగవంతుడు అంటే ఎవరు, ఆయన యొక్క ఐశ్వర్యాలు ఏంటి, మనం చూసే భగవంతుడు అంటే ఏంటి, ఆయన యొక్క జన్మము కర్మము చాలా దివ్యమైనటివి అని చెప్పండి. తర్వాత జీవుడికి భగవంతునికి మధ్య సంబంధం ఏంటి అనే విషయం. కాబట్టి ఈ భగవద్ధామం గురించి మనం ప్రస్తావించినప్పుడు, అంటే మనం ఆయన మళ్ళీ తిరిగి చేరుకునే విషయం గురించి ఇక్కడ ఈ ప్రస్తావన వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయింది మాట్లాడి, మనం కొనసాగుతాం ఇప్పుడు. నో ప్రాబ్లం. ఓకే. సో మనకి ఇంకా సందేహాలు ఉంటాయి. ఏమని? కుల వ్యవస్థ ఏమిటి?
ఇక్కడ భగవంతుడు ఈ విషయాన్ని చెప్పినాడు. ఏంటి? ఆ తనని చేరుకునే విధానం గురించి. తర్వాత ఆ ఈ తాను తయారు చేసిన సిస్టమ్ గురించి చెప్తున్నాడు. ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో చాతుర్వర్ణ్యమయ సృష్ట్యం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. ప్రకృతి ఆ త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలోని నాలుగు వర్ణాలు నాచే సృష్టించబడినవి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైనా మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవాల్సింది. ఇక్కడ చూడండి, పై ఫోటోలో చూస్తే మీరు ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ నలుగురు ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ ఈ యజ్ఞోపవీతం పట్టుకునేది బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియుడు, తర్వాత వైశ్యులు షాప్ లో కూర్చున్నారు వ్యాపారం, తర్వాత ఇక్కడ శూద్ర అంటే వర్కింగ్ లేబర్ క్లాస్. సో ఇట్లా 4 రకాల వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను తయారు చేసినాను. ఎలా? బేసిస్ ఏంటంట? వాళ్ళ యొక్క గుణాలు, కర్మలు బట్టి నేను తయారు చేశాను అని చెప్తున్నాను. సో మనకి సొసైటీలో ఇది ఏంటి, ఒక అపోహ ఉంది. ఏమని? బ్రాహ్మణుని యొక్క పుత్రుడు బ్రాహ్మణుడని, తర్వాత క్షత్రియుని పుత్రుడు క్షత్రియుడని కదా. ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంది అనుకోండి, వాళ్ళ పుత్రుడు ఈ ఎలక్ట్రిక్ షాప్ లో మళ్ళీ ఆ షాప్ ని కొనసాగించే అవకాశం ఉంది. కానీ అట్లా బ్రాహ్మణుడు అంటే అవకాశం ఉంది ఏంటి, అది కొనసాగించడానికి. ఉదాహరణకు చూడండి, జడ్జి కొడుకు మళ్ళీ జడ్జి అవుతారు అనేది లేదు. జడ్జి కావాలంటే తనకు ఆ లక్షణాలు ఉండాలి కదా. కాబట్టి ఈ 4 వర్ణాలను సృష్టించడం ద్వారా దేవుడే విభేదాలు చూపిస్తున్నాడని మనం అనుకోవచ్చు. కొంతమంది అంటారు, చాలా తేడాలు ఉన్నాయండి మీ సిస్టమ్ లో, మీ సిస్టమ్ అంతా తప్పు, విడాకులు ఉన్నాయి, తర్వాత వివాహ వ్యవస్థ తప్పు అని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుని యొక్క ఉద్దేశంలో మనం చూస్తే ఇవి గుణాలు, కర్మల్ని బట్టే ఉంది. కానీ వాళ్ళు పుట్టుకని బట్టి కాదు, వాళ్ళు ఏ ఇంట్లో పుట్టారని కాదు, వాళ్ళ యొక్క గుణాలని బట్టి. మరి మనము తయారు చేసుకున్న సిస్టమ్ ఏంటి? మనకు ఇప్పుడు నాకు హిందూ అంటే హిందువుల పైన నమ్మకం ఉందనుకోండి, నేను హిందూని. ముస్లింల పైన నమ్మకం ఉందంటే ముస్లిం. తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఈ భగవంతుడు ఇచ్చిన ధర్మం పైన, ఈ చాతుర్వర్ణ్యం పైన, ఈ వర్ణాశ్రమ పద్ధతి పైన ఎంతో మంది తప్పులు ఉన్నాయని చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న సొసైటీలో కూడా చూడండి, ఎన్నో పొరపాట్లు ఏంటి, ఈ విడాకులు కావచ్చు, ఈ పిల్లలకి హింస చేసేది కావచ్చు, తర్వాత దాదాగిరి, గుండాగిరి ఎన్నో జరుగుతున్నాయి. తర్వాత దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సొసైటీ ఎలా విభజించబడిందో, డబ్బున్న వారు, డబ్బు లేని వారు, తర్వాత హిందూ కమ్యూనిటీ ఒక సైడు, ముస్లిం కమ్యూనిటీ ఒక సైడు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఒక సైడు, ఇట్లా విభజించబడింది సొసైటీ మొత్తం. కానీ ఇక్కడ కూడా ఎన్నో లోపాలు మనం చూస్తున్నాం కదా. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం కర్మ ఫలితం మరియు అన్ని సందేహాల నుండి విముక్తి పొందవచ్చు. ఎలా? ఇంకా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో, ఈ దివ్య జ్ఞానంతో ఇక్కడ చూసాం మనం గుణాలు, కర్మల ద్వారా. కాబట్టి కర్మ యొక్క ఫలితం ఏంటి అనే విషయాల గురించి మనం చూద్దాం. కర్మ ఎలా చేస్తే మనం ఈ ప్రపంచంలో కార్యాలు ఎలా చేస్తే మనం బంధ విముక్తులం అవుతాం అనేది, కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాం ఈ దివ్య జ్ఞానం ద్వారా. ఈ దివ్య జ్ఞానం యొక్క లాభం ఏంటంటే, మనం కర్మ ఎలా పనిచేస్తుంది మన పైన. ఇప్పుడు చూడండి, ఒకరేమో ఇప్పుడు చాలా మంది పుడుతుంటారు సొసైటీలో. ఒకరు చాలా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో పుడతారు, ఒకరు డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుడతారు. దీనికి ఏంటి కారణం అంటే కర్మ, అది ఎలా పనిచేస్తుంది. తర్వాత వికర్మ, పాపాన్ని ఎలా నిలిపేయాలి. తర్వాత అకర్మ చేస్తే, పుణ్యము పాపము రెండు లేకుండా ఒకటి ఉంటుంది, దాన్ని అకర్మ అంటారు. దాన్ని చేయడం వల్ల దివ్యమైన స్థితికి ఒకరు చేరుకుంటారు. ఇక్కడ చూడండి, చంపడం పాపం అని మనం నమ్ముతున్నాం, కాదు కదా. ఇప్పుడు చూడండి, ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, సైనికుడు దేశ సరిహద్దుల్లోన తను చంపాడు అనుకోండి, తనకు పురస్కరిస్తారు. అదే వ్యక్తి ఇంటికి వచ్చి
ఇంటి దగ్గర తన ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో ఏదైనా చిన్న గొడవ వచ్చి తనని చంపేసినాడు అనుకో, అదే గన్నుతో తనకి రివార్డ్ ఇస్తారా? ఎత్తుకెళ్లి జైల్లో వేసేస్తారు. కాబట్టి ఈ కర్మ చేయడం కూడా మనం నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. సో నెక్స్ట్, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే తపస్సు చేయాలి. తపస్సు చేయడం ద్వారా మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే మన యొక్క మనస్సుకి, ఇంద్రియాలకి ఏదైతే ఇబ్బంది కలిగినా కూడా మనం ఆ కార్యాన్ని చేపడతాం అనమాట. ఒక కార్యాన్ని చేపడతాం, తపస్సు అంటారు దాన్ని. ఉదాహరణకి పిల్లలకి వాళ్ళకి ఎప్పుడు ఆడుకోవాలని ఉంటది, వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టి చదివిస్తాం మనం కదా. దాన్ని ఏమంటారు? తపస్సు తీసుకుంటున్నారు. తపస్సు అంటే మన శరీరానికి, మన మనస్సుకి మన స్వతహాగా దానికి ఇబ్బందిని ఇవ్వడం అన్నమాట. ఇబ్బందిని ఇవ్వడం ఎందుకు? దివ్య జ్ఞానం కోసం. బ్రహ్మచర్య అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం కోసం తపస్సు అనేది ఖచ్చితంగా చెయ్యాలి. సో దీంట్లోన మళ్ళీ ఆ తపస్సు చేయడం కోసం భగవంతుడు ఇంతకు ముందు ఏమని చెప్పినాడు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నేను 4 వర్ణాలను సృష్టించినానని చెప్పినాడు. మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కూడా 4 వ్యవస్థలు ఏర్పాటు చేసినారు భగవంతుడు. ఏంటంటే అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ 4 ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, దివ్య జ్ఞానాన్ని పొందడం కోసం, భగవంతునితో మళ్ళీ మనకు ఉండే కనెక్షన్ ని పునరుద్ధరించుకోవడం కోసం. మనం 3 విషయాలు చూసినాం. ఏంటి? భగవంతుడు అంటే ఎవరు, ఆయన యొక్క ఐశ్వర్యాలు ఏంటి, తర్వాత భగవంతునికి జీవునికి మధ్య సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకునే మార్గం ఏంటంటే ఇది బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. అంటే వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి నియమాలు ఉన్నాయి. సో బ్రహ్మచారి అంటే ఏంటి? విద్యార్థి జీవనం. తర్వాత గృహస్థ జీవనం అంటే తను మ్యారేజ్ చేసుకొని గృహస్థునిగా అంటే ఇంట్లో భార్య పిల్లలతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడం. వానప్రస్థ అంటే మళ్ళీ తిరిగి భగవంతునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం అన్ని, అంటే పదవి విరమణ చేయడం, తదుపరి జీవితం అంతా కూడా భగవంతుని కోసం. హరే కృష్ణ. తర్వాత సన్యాసి జీవనం. సన్యాసి జీవనం అంటే పూర్తిగా భౌతికంగా ఎలాంటి కోరికలు లేకుండా అన్ని ఓన్లీ భగవంతుని గురించి ప్రచారం చేస్తూ జీవితాన్ని గడపడం. ఇలా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాం, అర్థం చేసుకుంటాం కదా. మరి జీవితంలో ఏ దశ అయినా దానికి అనుగుణంగా తపస్సు అవసరం. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా తపస్సు చేయగలుగుతాం. ఒకరు ఇప్పుడు చూడండి, ఈ తపస్సు అనేది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినాం, సహజ అంటే మనం మన ఇష్టానుసారం ఏంటి, మన శరీరానికి, మన యొక్క మనసుకి ఇబ్బందిని కలిగించడం. అది ఎంత ఇబ్బంది కలిగించాలి, ఎంత లేదు అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఏ వయసులో ఎలాంటి తపస్సు చేయాలో ఎవరు చెప్తారు అంటే గురువు చెప్తారు. సో గురువు మనకి చెప్పగలడు. లేదనుకోండి, మనము మంగళవారం ఒక ఉపవాసం, తర్వాత బేస్తవారం ఒక ఉపవాసం, శనివారం ఒక ఉపవాసం, మౌన వ్రతం, ఇవన్నీ నిజంగా శాస్త్రంలో చెప్పబడినాయా? నిజంగా మనం ప్రామాణికంగా తీసుకుంటున్నామా? ఇవి ప్రామాణికత ఎక్కడుంది వాటికి అనే విషయాలు మనకి గురువు మనకి స్పష్టంగా చెప్పగలరు. సో కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలా తపస్సు చేయాలి? ఇప్పుడు చూడండి, ఈడ బ్రహ్మచారి ఎలా తపస్సు ఏంటి, గృహస్థ యొక్క తపస్సు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్తారు? గురువు మనకి చెప్తారు. సరే, మరి గురువుని ఎలా ప్రశ్నించాలి అంటే ఇక్కడ చెప్తారు, మీ అహంకారాన్ని వదులుకోండి, ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి. పరిప్రశ్నేన అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ శ్లోకం ఉంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తుంది. ఇక్కడ జ్ఞానంని తెరుచుకునే మార్గం ఏంటంట? మనం చూసినాం కదా, జ్ఞానాన్ని మనం ఫస్ట్ లో ఇక్కడ చూడండి,
మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనం దానిని ఎలా పొందుతాం. దివ్య జ్ఞానం అంటే చూసాం, ఎలా పొందడం అంటే ఇది. ఓకే, ఇక్కడ చూడండి. ఏంటి, గురువు దగ్గరకు వెళ్ళి సత్యం తెలుసుకోవాలంటే ఏంటంటే వినయంతో ఆయన దగ్గర విచారణ చేయాలి, ఆయనకు సేవ చేయాలి. గురువుకు సేవ చేయడం ద్వారా, వినయంగా విచారణ చేయడం ద్వారా మనకి ఈ దివ్య జ్ఞానం అనేది అబ్బుతుంది అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే అహంకారాన్ని విడిచిపెట్టి గురువుకు శరణాగతి పొందాలి. చెప్పండి. ఇందా మనము ఒక షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తాం, ఇది ఏ అంటాం, అట్లా ఇంకేంటన్నా అట్లా అడుగుతాం. కానీ ఆధ్యాత్మిక విషయంలో అలా పనిచేయదు అనమాట. మనం డిమాండింగ్ అనేది ఎప్పుడు పనికిరాదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం వినయంగానే చేతులు జోడించి వినయపూర్వకంగా మనం అడగాలి. మన అహంకారం అంటే ఏంటంటే ఇక్కడ నాకు తెలుసు అనే విషయాన్ని మనం పక్కన పెట్టాలన్నమాట. మనం ఎంటీ అనే భావనతో వెళ్ళాలి. నాకు భగవంతుని గురించి ఏం తెలియదు అనే భావనతో, నాకు ఈ జ్ఞానం అవసరం అనే హృదయంతో మనం ఆశ్రయించాలి. అప్పుడే మనకి ఈ జ్ఞానం వంటబడు. చూద్దాం, ఇంకా ముందుకు చెప్తారు. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నుండి మనం పొందే ప్రయోజనాలు ఏమిటో కూడా చెప్తారు. ఏంటి, మనం ఎప్పుడు మాయలో లేదా భ్రమలో పడం. భ్రమ అంటే ఏంటంటే ఏదైతే అసత్యమో దాన్ని సత్యంగా భావిస్తాం, ఏదైతే సత్యమో దాన్ని అసత్యంగా భావిస్తాం, దాన్ని భ్రమ అంటారు, మాయ అంటారు. సో అలాంటి భ్రమకి ఎప్పుడు మనం గురిగా, ఈ జ్ఞానం ఉందనుకోండి, ఈ దివ్య జ్ఞానం ఉందనుకోండి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి, అన్ని పాపపు చర్యల నుండి విముక్తి పొందుతాం. ఇంకా మనకు తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. కాబట్టి మనం చెడు నుంచి నిష్క్రమిస్తాం, చెడు కార్యాల నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకునే దానికి అవకాశం ఇస్తుంది, ఆ శక్తి వస్తుంది మనకి. జీవితంలో అన్ని సమస్యల నుండి విముక్తి. ఎన్నో సమస్యలకి కారణం ఏంటి, ఆ జ్ఞానం లేకపోవడం. జ్ఞానం వల్ల ఏమవుతుంది, విముక్తి పొందుతుంది. సో నిదానంగా భగవంతుణ్ణి ప్రేమించడం మనం ప్రారంభిస్తాం. మనం దివ్యమైన ఆత్మ సంతృప్తిని పొందుతాం. సరే, ఈ జ్ఞానాన్ని ఎవరు పొందగలరు, ఎవరు పొందలేరు? నెక్స్ట్ పాయింట్, అందరూ ఈ జ్ఞానాన్ని పొందగలరా, ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనే విషయం మనకి నెక్స్ట్ భగవంతుడు వివరిస్తాడు ఇది అధ్యాయం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిమచిరేనాది గచ్చతి. ఇక్కడ చెప్తున్నారంటే దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. దానిని పొందిన వాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. ఈ దివ్య జ్ఞానాన్ని పొందడానికి ఏంటంట, అంకితం చేయాలి, అంకితమై ఉండాలి, అంకిత భావం ఉండాలి. సో తన అంకిత భావం అంటే ఏంటి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి ఈ జ్ఞానం పైన. తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడై ఉండాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. చూసాం కదా మనం, జంతు జీవితం అంటే ఏంటి, ఎలాంటి ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు భోగాల్ని అనుభవించడం, జంతు జీవనం అన్నమాట అది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, అందుకే ఇంద్రియాలను నిగ్రహించాలి అని చెప్తున్నారు. ఇంద్రియాలను నిగ్రహించిన వాడు ఆయన శ్రద్ధావంతుడు ఇలాంటి జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడు. దాన్ని పొందిన వెంటనే ఏమవుతుందంట, ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. సో ఉదాహరణకి ఇక్కడ మనం ఒక డాక్టర్ అనుకోండి, డాక్టరు టాబ్లెట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మీకు ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ. ఒకసారి ఒక పెద్ద ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. సో ఆయనకి ఎప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ తెలియదు అనమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, ఒక స్లిప్ రాసిస్తాడు, దాంట్లో టాబ్లెట్లు రాస్తాడు అనమాట. మనం పోయి మెడికల్ షాప్ లో ఇస్తే దానికి సంబంధించిన మందులు వాళ్ళు ఇస్తారు. సో ఈ పెద్ద ఆయనకి దాని గురించి తెలియదు. ఏంటి, ఆ డాక్టర్ రాశారు, పెద్ద ఆయన ఇందులో మందులు రాశాను, దీన్ని నువ్వు రోజు ఒక భాగం ఒకటి తీసుకో అని చెప్తాను, ఒక భాగం తీసుకో, అట్లా నీకు తగ్గిపోతుంది అని చెప్తాను. సరే అని చెప్పని నువ్వు మళ్ళీ ఒక వారం తర్వాత రా అని చెప్తారు. ఈ పెద్ద ఆయన అది తీసుకొని ఆ స్లిప్ తీసుకొని పోతాడు ఇంటికి.
ఆయన రోగం అంటే జ్వరం ఇదంతా ఉంటుంది ఆయనకి. సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఒక ముక్క చించుకొని దాన్ని తింటాడంట. వారం తర్వాత వస్తాడు. వారం తర్వాత వచ్చి డాక్టర్ దగ్గరికి ఏం పెద్దాయనా జ్వరం తగ్గిందంటే, తగ్గిందయ్యా అని చెప్తాను. సరే స్లిప్ ఎక్కడుంది? నేను రాసిచ్చాను కదా నీకు ఒక కాగితము. ఆ ముక్క చూపియి అని చెప్తాను. నువ్వే చెప్పినావు కదా రోజు ఇంత తీసుకోమని. నేను తీసుకున్నాను. నాకు జ్వరం తగ్గిపోయింది అని చెప్తాను. కాబట్టి విశ్వాసం అనేది చాలా అవసరం. సహజంగా కూడా మనం కూడా చూడండి. ఇప్పుడు ఆ డాక్టర్ మనకి ఏదైనా జ్వరం వచ్చిందో లేదంటే ఏదైనా అయిందనుకోండి, ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఏమేం కలిపినారు, ఎలా తయారు చేసినారని మనం ఏమైనా చెక్ చేస్తామా? చెయ్యం. డాక్టర్ ని చూసి ఆయనతో విశ్వాసంతో మనం ఆ మెడిసిన్ తీసుకుంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి నువ్వు దేవుడిని చూసినావా? దేవుడు ఎలా ఉంటాడు? ఆ ఈ జ్ఞానం నిజమని ఎలా చెప్పగలవు? ఎవరు రాసినారు? ఎందుకు రాసినారు? ఈ ప్రశ్నలన్నీ వేస్తారనమాట చాలా మంది మూర్ఖంగా కదా. చూడండి, ఎవరికి ఇది పొందలేరు ఈ జ్ఞానాన్ని అంటే, అజ్ఞాశ్చ శ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరం న సుఖం న సంశయాత్ న సుఖం సంశయాత్. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధా విహీనులు భగవద్ధామను పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకమునందు కాని పరలోకంలో కాని సుఖం లేదు. సంశయం ఉండేవానికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఏంటంట, వాళ్ళకి శాంతి అనేది ఉండదు, సుఖం అనేది ఉండదు. భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞల్ని మనం శంకించకుండా ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి. సో అందుకే అజ్ఞానం వలన హృదయంలో కలిగినట్టి సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు. ఓ భారత, యోగముతో కూడిన వాడవై లేచి యుద్ధము చేయవలసింది. ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి ఓ భారత, నువ్వేంటంట, జ్ఞానం అనే ఖడ్గం, ఇక్కడ చూడండి, జ్ఞానం అనే ఖడ్గంతో నీ సందేహాలన్నీ ఖండించవచ్చు. కాబట్టి యోగముతో కూడిన వాడవై, మళ్ళీ యోగంని జమ చేసి ఏం చేస్తున్నారు, యుద్ధం చేయమంటున్నారు. మళ్ళీ ఆ సో అర్జునునికి మళ్ళీ డౌట్ వస్తుంది. యోగం అంటున్నావు, తర్వాత యుద్ధం చేయమంటున్నావు. ఇక్కడ మళ్ళీ దివ్య జ్ఞానం గురించి చెప్పినారు, యోగా అంటున్నావు, యోగం చేయమంటున్నావు. యోగం యుద్ధం ఎలా చేయాలి అని మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో అర్జునుడు అడుగుతారు అన్నమాట. సో అడిగినప్పుడు దానికి సమాధానంగా నెక్స్ట్ అధ్యాయము ప్రారంభమవుతుంది యోగం గురించి. మనం నెక్స్ట్ అధ్యాయం మళ్ళీ శుక్రవారం రోజు చర్చిద్దాం. సో బేసిక్ గా ఇక్కడ మనం రెండు విషయాలు చర్చించుకున్నాం. ఏంటి దివ్య జ్ఞానం అంటే ఏంటి, దివ్య జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, భగవంతుని ఐశ్వర్యం ఏంటి, తర్వాత జీవునికి భగవంతునికి సంబంధం ఏంటి. దానికి మనం ఇక్కడ చూసాం కదా, భగవంతుడు ఏంటి, జన్మ కర్మచమే దివ్యం అని చెప్తుంది. ఈ విధంగా యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత్, ఏం చేస్తాడు ఆయన వస్తే అనే విషయాన్ని మనం చూసినాం. తన యొక్క భగవంతుడు ఏంటి, ఇక్కడ చూడండి ఇక్కడ ఆయన యొక్క అవతారము భగవంతుడు. ఈ జ్ఞానం అంటే దివ్య జ్ఞానం ఇదే. భగవంతుడు తన కోరిక ప్రకారం స్వతంత్రంగా జన్మ తీసుకుంటాడు. కానీ జీవుడు ఏంటి, కర్మ. మనం జీవులందరూ కూడా కర్మానుసారం. భగవంతుడు తన తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోగలడు. నాకు ఈ తల్లిదండ్రులు కావాలి, ఈ జన్మలో ఈ అవతారంలో వస్తే ఈ తల్లిదండ్రులు అని. మనం సెలెక్ట్ చేసుకునే దానికి లేదు. మన కర్మ ప్రకారం మనకు స్వతంత్రత లేదు. నేను ఈ తల్లిదండ్రుల గర్భంలో జన్మించాలి అని మనం అది మనకు తెలియకుండానే మనం తీసుకుంటాం అది. తర్వాత మన శరీరం పతనం అవుతుంది. భగవంతుని దివ్య శరీరం ఎప్పుడు పతనం కాదు. ఇదే భగవంతునికి ప్రతిదీ గుర్తుంటుంది, మనకి గుర్తుంటుంది, జీవులందరికీ గుర్తు. సో ఇది దివ్య జ్ఞానం. సో దాన్ని పొందడం ఎలా అంటే, గురువును ఆశ్రయించి అహంకార రహితంగా, సందేహాలు లేకుండా విశ్వాసంతో మనం ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై.